నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతంలో వేగంగా విస్తరించాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. 2 రోజుల్లో కేరళను రుతుపవనాలు పలకరించే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇప్పటికే ప్రీ మాన్సూన్ ప్రభావంతో రాష్ట్రంలో వడగళ్ల వానలు కురుస్తాయని వివరించింది. ఉత్తరాంధ్ర, రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. కొన్ని చోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించింది. కమింగ్ 24 అవర్స్లో వడగండ్ల వాళ్ళకు వర్షాలు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అవి అయితే ముఖ్యంగా ఏ జిల్లాలు కానీ చూస్తే ఇటు బాపట్ల, కృష్ణా, వెస్ట్ గోదావరి, కోనసీమ, అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం మరియు విజయనగరం ఈ జిల్లా వరకు చూస్తే ఇది వడగండ్ల వాన కూడా వచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. అలాగే నెక్స్ట్ ఇప్పుడు మాన్సూన్ కండిషన్స్ ఇంక్రీజ్ అవుతున్న చేత ఇటు బే ఆఫ్ బెంగాల్లో కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ స్క్వాలీ వెదర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అలాగే స్క్వాలీ విండ్స్ కూడా ఇటు 35 నుంచి 45 వరకు విండ్ స్పీడ్స్, గస్టింగ్ 55 వరకు వెళ్ళే ఛాన్స్ ఉండడం చేత ఇప్పుడు నెక్స్ట్ 2 to 3 days వరకు కూడా మనం ఫిషర్మెన్ కూడా వాటిని వేటకు వెళ్ళొద్దని అయితే చెప్తున్నాం. మాన్సూన్ ఎంటర్ అయ్యేంత వరకు కూడా ఎండలు అయితే కంటిన్యూ అవుతుంటాయి. డే టైమ్ ఎండలు రైజ్ అవుతుంటాయి. కొన్ని సందర్భాల్లో ఈ ఎండలు ఎక్కువగా ఉండటం చేత ఈ ఇప్పుడు మనం ఎక్స్పీరియన్స్ అవుతున్నటువంటి థండర్ స్టార్మ్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అంటే స్ట్రాంగ్ గస్టీ విండ్స్ కానీ, థండర్ స్టార్మ్ విత్ లైట్నింగ్ ఇలాంటివి కానీ, అంటే పిడుగులు, ఉరుములు, మెరుపులు, పిడుగులు ఇలాంటి వర్షాలు, కొన్ని సందర్భాల్లో అక్కడక్కడ 1-2 చోట్ల ఈ హెయిల్ స్టార్మ్స్ కూడా ఈ రోజు వరకు అయితే ఉండే ఛాన్స్ అయితే ఉందని చెప్తున్నాం. టెంపరేచర్స్ కూడా ఇంకా కంటిన్యూ అవుతాయి. అంటే ఈ 40 degreesకి దగ్గరలో అటు ఇటు ఒక 2 to 3 days ఇటు కానీ అటు కానీ అనదర్ ఇంకా కొన్ని రోజులు కంటిన్యూ అయ్యే ఛాన్స్. ఎందుకంటే మనకి ఇంకా మాన్సూన్ ఎంటర్ అవ్వడానికి మరికొంత సమయం పట్టే అవకాశం.